వెల్కమ్ టు ఫైడీ మీడియా. ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉంది. ఎక్కడ చూసుకున్నా ఎవరు చూసుకున్నా కూడా కింద స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు టెక్నాలజీ పరంగా డెవలప్ అవనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ వరకు అందరూ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏజీఐ అని చెప్పి ఇప్పుడు ఏదో కొత్తగా వస్తుందని చెప్పి దీని గురించి మళ్ళీ కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట ఇది. అంటే ఏఐకి నెక్స్ట్ వెర్షన్ అనమాట ఇది. ప్రస్తుతం దానికి డిఫరెన్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఏఐ అనేది ఏంటంటే మనం గతం చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఏఐ ఏంటనేది మనకు కావాల్సిన దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో దాని దగ్గర ఉన్నటువంటి డేటానంతా దాన్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన సమాచారాన్ని సింపుల్గా అందిస్తుంది అనమాట అది ఏఐ అనేది. అంటే అంతకుముందు గూగుల్ సెర్చ్ ఉండేది కదా, గూగుల్ సెర్చ్లో కూడా వస్తుంది కదా. అంటే గూగుల్ సెర్చ్ ఏంటంటే మనం ఒక విషయాన్ని అడిగినప్పుడు దాని రిలేటెడ్గా ఉన్న విషయాలన్నింటినీ చూపించేది. కానీ ఇప్పుడు ఏఐ ఏంటంటే మనం అడిగిన ప్రశ్న కానీ లేదా మనకు అవసరమైన విషయాన్ని కానీ ఖచ్చితమైన సమాచారాన్ని ఏఐ అందిస్తుంది మనకి. దానికి సంబంధించినంతవరకే ఒక సమాచారాన్ని మాత్రం అందిస్తుంది. ఇప్పుడు ఏజీఐ అని వస్తుంది కదా, ఇప్పుడు ఇదేంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటది. ఇప్పుడు ఏజీఐ అనేది ఓన్లీ మిషన్ దీనికే కాకుండా మనిషి స్పందన ఎట్లా ఉంటుంది అంటే ఒక విషయం మీద మనిషి అయితే ఎలా స్పందిస్తాడు అనే విధంగా ఇప్పుడు ఏజీఐ పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు. దీని మీద చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద టెక్ దిగ్గజాలు అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్లు చేసి దీని మీద వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్గా వచ్చేస్తా అంటున్నారు కొంతమంది, 2030కి వస్తా అంటున్నారు కొంతమంది, లేదు 6 నెలల్లో వచ్చేస్తా అంటున్నారు కొంతమంది. ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు ఏజీఐ అనేది. ఉదాహరణకి ఏఐ తర్వాత ఏజీఐ ఎలా పనిచేస్తారనేది చూద్దాం. మీరు కనుక ఏఐలోకి వెళ్ళి మీరున్న ఏరియాని మెన్షన్ చేస్తూ ఈ ఏరియాలో దగ్గరలో నాకు దగ్గరగా ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ని చూపించని అడిగితే మీకు గూగుల్ సెర్చ్లో కొడితే మీకు చాలా రెస్టారెంట్లు చూపిస్తుంది. అదే ఏఐలో మీరు కనుక అడిగారంటే మీకు దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ని ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పుద్ది, ఇదిగో పలానా చోట పలానా నీకు ఇంత డిస్టెన్స్లో నీకు రెస్టారెంట్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు అని చెప్పుద్ది. అదే ఏజీఐ అనుకోండి, సపోజ్ ఏజీఐని కనుక మేము నాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ చూపించు అని అడిగారంటే మీకు ఆ రెస్టారెంట్ వివరాలతో పాటు అంటే నీకు నచ్చిన ఫుడ్, నువ్వు గతంలో ఏ ఫుడ్ తీసుకునేవాడివి, నీకు ఎలాంటి ఫుడ్ నచ్చుద్ది అనేది కూడా ఏజీఐ దగ్గర సమాచారం ఉంటుంది. కాబట్టి ఆ ఏజీఐ ఏం చేస్తుందంటే నీకు నచ్చిన ఫుడ్ ఆ రెస్టారెంట్లో దొరకదు కాబట్టి నీకు నచ్చిన ఫుడ్ పలానా రెస్టారెంట్లో ఉంటుందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అంటే చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లో మనకు నచ్చే ఫుడ్ ఎక్కడ ఉంది అనేది కూడా ఈ ఏజీఐ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మనిషి ఆలోచించే విధానంగా ఈ ఏజీఐ పనిచేస్తుంది అనేది దీని సారాంశం అనమాట. అట్లాగే ఈ ఏజీఐ వ్యవహారంలో ఇంకో ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనం ఏఐని కనుక ఒక విషయం మీద అంటే సపోజ్ ఇక్కడ నుంచి మీరు ట్రావెల్ చేయాలి, ఒక నగరం నుంచి ఇంకో నగరానికి ట్రావెల్ అనుకున్నప్పుడు మీరు ఆ ఏఐని కనుక అడిగారనుకోండి, అంటే నాకు ఇప్పుడు నేను పలానా చాటుకు వెళ్దాం అనుకుంటున్నాను, ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి బస్సు వివరాలు కావాలి నాకు, లేదా ట్రైన్ వివరాలు కావాలని మీరు అడిగారనుకోండి, ఆ ఏఐ ఏంటంటే ఎగ్జాక్ట్గా మీకు మీరు అడిగిన సమయంలో ఏ బస్సు ఉంది లేదా ఏ ట్రైన్ ఉంది అనేది మీకు ఎగ్జాక్ట్గా వివరాలు అందిస్తుంది. అట్లా కాకుండా ఏజీఐని కనుక అడిగారనుకోండి, ఆ బస్సులో మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారా అవరా, ఆ బస్సులో కానీ ఆ ట్రైన్లో కానీ మీ జర్నీ చేసేటప్పుడు మీరు ఏమేమి కంఫర్ట్స్ కోరుకుంటున్నారు, తర్వాత అది మీకు సూటబుల్లా కాదనేది కూడా ఏజీఐ చెప్పుద్ది మీకు. అంటే ఆ బస్సులో మీరు ప్రయాణించడం వల్ల మీరు కోరుకున్న సౌకర్యాలు మీరు పొందగలరా లేదనేది కూడా, అంటే మీరు గతంలో ట్రావెల్ చేసిన విధానం పరంగా దాన్ని ఆలోచించుకుని ఆ గతంలో మీరు ఏ కంఫర్ట్స్ అయితే కోరుకున్నారో ఆ ట్రావెల్లో అదే కంఫర్ట్స్ ఇప్పుడు దీంట్లో ఈ ట్రావెల్లో ఉన్నాయా లేదనేది కూడా మీకు చెప్పుద్ది అనమాట. ఏజీఐ అనేది నెక్స్ట్ లెవెల్, అంటే ఖచ్చితంగా మనిషి ఆలోచించినట్టు ఆలోచించి అది మనకు నిర్ణయం తీసుకుని చెప్పుద్ది అనమాట. ఏజీఐ కనుక వచ్చిందంటే మాత్రం ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం చాలా కోతలు పడతాయని చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏఐ అనేది మనిషిలాగా పనిచేయలేదు, ఖచ్చితంగా మనకు ఒక మనిషి కావాలి. ఏదైనా పెద్ద కంపెనీల్లో కూడా ఏ టెక్నాలజీ వాడినప్పటికీ హ్యూమన్ రీసోర్సెస్ కూడా ఖచ్చితంగా కావాలి, అంటే మనుషుల అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏజీఐ వస్తే మాత్రం ఏంటంటే ఈ మనుషుల అవసరం అనేది లేకుండా పోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించిన హెడ్ ఒక కంపెనీ స్టార్ట్ చేసుకుని గ్రేడ్ల వారీగా ఏజీఐని ఏర్పాటు చేసుకుని, అంటే మేనేజరు, తర్వాత మేనేజర్ కింద ఇన్ఛార్జ్ కింద ఎంప్లాయీస్ లేదా టీమ్ లీడర్స్, ఇట్లా ఏజీఐలోనే ఏర్పాటు చేసుకుని ఈ వ్యవహారం అంతా నడిపించుకునే పరిస్థితులు రావచ్చు. అంటే ఇప్పుడు ఒక కంపెనీ కింద 1000 మంది పని చేస్తున్నారు అనుకుందాం, అప్పుడేంటి ఏమవుద్దంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి దానికి సంబంధించిన వ్యవస్థాపకుడే ఆ కిందకు సంబంధించిన వ్యవహారాలని ఏజీఐ ద్వారా చేసుకుని మ్యాన్ పవర్ లేకుండా కూడా అతను ఒక పెద్ద కంపెనీలు నడిపే పరిస్థితి ఏర్పడే రోజులు దగ్గరలోనే కనపడుతున్నాయి మనకి. ఏజీఐ వస్తే మాత్రం మనుషుల విలువ ఇంకా తగ్గిపోద్ది అనేది మాత్రం మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ.